వెల్కమ్ టు వార్త. నేను దేవా. హిల్టిపి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అయితే మాత్రం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు బండ ప్రకాష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఆ హిల్టిపి పేరిట ప్రభుత్వం మోసం చేస్తుందంటారు. ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? వాస్తవంగా ఒకవేళ పరిశ్రమలు తరలించాలి అనుకున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేదా మిగతా సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ అక్కడ ఎన్నిటికీ నోటీసులు ఇచ్చినాయి, ఎన్నిటిని తరలించమని గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి అనేది కీలకమైన అంశం అవుతుంది. ఎన్మాస్గా నువ్వు తరలించాలని పేర్కోవడం అనేది సరైనది కాదు. కాలుష్యకారకమైన పరిశ్రమలను తరలించాలనుకున్నప్పుడు మనం ఏ పరిశ్రమ ద్వారా కాలుష్యం వస్తున్నది అనేది గుర్తింపబడాలి. అది గుర్తింపబడకుండా ఎన్మాస్గా మొత్తం పారిశ్రామిక వాడల్ని మొత్తానికే తరలించాలని నిర్ణయం తీసుకోవడం వెనుకనే ఒక గూడు పుటాను. ఒకవేళ తరలించాలనుకుంటే వాటికి సుదీర ప్రాంతాల్లో ఒక రకంగా చూస్తే ఓఆర్ఆర్ అవతలను ఎక్కడనో పారిశ్రామిక వాడల్ని నిర్మించి కాలుష్యం లేని వాతావరణాన్ని పెట్టి వీరికి కూడా అక్కడ స్థలాలు కేటాయించి అప్పుడు పరిశ్రమలు చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. అది కాటేదాను అటువంటి దాంట్లో కాలుష్యభరితమైన పరిశ్రమల్ని తరలించాలనుకున్నప్పుడు వారికి స్థలాలు ఇచ్చినారు, పరిశ్రమలు పోవడానికి ఇచ్చేసినారు. 100% కడితేనే ఇక్కడ వారికి ఆ భూమార్పిడి చేసినారు. ఇవాళ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 30% అంటే అడ్డికి పావుషేరు అమ్ముడు అని. వాస్తవంగా భూముల విలువ అనేక రెట్లు ఉంటుంది. ఇవాళ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటి దగ్గర ₹1,00,000 గజం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మరి అటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రభుత్వ ఖజానాకు తీరని భంగం అవుతుంది. ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వాళ్ళకు ఇటువంటివి ఉంటాయి. మరి మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందే డక్కన్ సిమెంట్ యజమానికి తుపాకీ పెట్టిండ్లు అనేది వాళ్ళు చెప్పుకుంటే బయటకు వచ్చింది. మనం ఆరోపణ కూడా చేస్తలేం దాంట్లో. అంటే తుపాకీ ఎవరు ఇచ్చిండ్రు, తుపాకీ ఎవరు పెట్టిండ్రు అనేది వాళ్ళే కొట్లాడుకుంటే బయటకు వచ్చిన అంశం. ఎవరు చెప్తే తుపాకులు పెట్టిండ్రో కూడా చెప్పిండ్రు. కాబట్టి రేపొద్దున ఇటువంటివి వస్తే కూడా అటువంటి తుపాకులు మళ్ళీ లేచే అవకాశం ఉన్నది. దానివల్ల పారిశ్రామిక యజమానులకు తుపాకులు పెట్టి బెదిరించి వాళ్ళ భూములు హస్తగతం చేసుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. ఇండస్ట్రీ డెవలప్మెంట్కు పాలసీ తేవాలని పారిశ్రామిక భూములు అమ్ముకోవడానికి పాలసీ తేవడం అంటే అంతకంటే బుద్ధి తక్కువతనం ఇంకోటి లేదు. అది దివాలాకోరు రాజకీయాలకు ప్రతీక. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఊరు వాడ మొత్తం కలిపి ప్రజాపాలన విజయోత్సవాలకు ఒక సరైన నిర్వచనం వాళ్ళే చెప్పాలి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎన్ని అమలు చేసినారు? 13 హామీలు ఉన్నాయి దాంట్లో. ఇవాళ సన్నబియ్యం, ఉచిత బస్సు, ₹200 యూనిట్ల కరెంటు, గ్యాస్ సిలిండర్ కూడా గతంలో ఎన్ని వాడితే గన్నే, 3 వాడితే 3, 2 వాడితే 2, గంతకు మించి పరిమితమైన సంఖ్యలో ఉన్నాయి. అనేకమైన కీలకమైన వాగ్దానాలు చేసినాం. దానిలో పెన్షన్ పెంచుతానన్నాం, కనీసం పెంచాల్సి ఉండే. వికలాంగులకు 6,000 చేస్తాను, అది చేయలేదు. ఇవాళ 3వ తారీఖు వికలాంగుల దినోత్సవం జరుగుతున్నది అంతర్జాతీయంగా. ఆ సందర్భంగానే చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చదువుకునే వాళ్లకు మీరు 5 లక్షల కార్డు ఇస్తా అన్నారు, ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అన్నారు. మరి ఇట్లా అనేక వాగ్దానాలు ఉన్నాయి. అందులో ఒక వాగ్దానం కాదు కదా, కనీసం ఒక్కో సంవత్సరం అన్నా 3, 4 వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయాల్సి ఉండే. మీరు అక్కడి నుంచి ఇంకా కదలతలేరు, ముందటికి వస్తలేదు అది. కాబట్టి అది సరైనది కాదు. మీరు విజయోత్సవాలు చేసుకునే అంత సీనేం లేదు. రెండోది, ఎన్నికలప్పుడు విజయోత్సవాలు ఏంటిది? స్థానిక సంస్థల ఎన్నికలు డిక్లేర్ అయినాయి, ఎలక్షన్ కోడ్ ఉంది. విజయోత్సవాలు ఎక్కడ చేస్తావు, ఏడ చేయగలుగుతావు? ఈ విజయోత్సవాల పేరు మీద ఎన్నికల ప్రచారం తప్ప ఇంకోటేం కాదు. అది ఫైనల్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి తగిలింది అనే వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ దిష్టి ఎవరికి తగలేదు. తెలంగాణకు ఆ దృక్పథం లేదు. తెలంగాణలో ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకుంటారు, విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు. ఒకవేళ తెలంగాణ యొక్క కోపం ఉంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అనేక మంది హైదరాబాద్లో నగరంలో ఉండి వ్యాపారాలు చేస్తున్నారు.
మేము చాలా సందర్భాల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే మాకుండే టికెట్లన్నీ ఫుల్ అయ్యేటి. ఫుల్ అయ్యేది ఎక్కడికి ఎవరితోటి అయ్యేది అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఢిల్లీలో ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, వారిని కలవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళే బుక్ చేసుకునేది. వాళ్ళు ఆంధ్రాకు పోరు, విజయవాడ పోరు, వాళ్ళు హైదరాబాద్లో దిగుతారు, హైదరాబాద్కే వస్తారు, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ నివాస గృహాలు ఇక్కడే ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడనే నివాస గృహం ఉన్నది. మరి దిష్టి తాకితే నువ్వెందుకుంటావు? ఇక్కడ నీకు ఫామ్ హౌస్ ఉన్నది, నువ్వు ఇక్కడ అనేక కార్యకలాపాలు చేస్తావు. అప్పుడప్పుడు మీరు గెస్ట్లుగా ఆంధ్ర ప్రాంతానికి పోయేస్తారు. అటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. వెంటనే వాటిని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూశారు కదా, పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అటువంటి మాటలు సరైనవి కావని, తన మాటలు తను వెనక్కి తీసుకోవాలని అయితే మాత్రం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.